చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎక్కడ ఉంటావు? ఇక ఈయన వండుకున్న నాలుగు పడుకునేది అంతా కన్నులకు వస్తుంది, నిద్ర లేదు. ఏం చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి ఒకటే కష్టం అమ్మా. బట్టలు ఇవ్వమంటే ఇస్తలేదు, ఏం చేస్తలేదు, నన్ను దగ్గరికి రానిస్తలేదు, కొడుతుంది. అయితే ఆ పిల్లలు అమ్మమ్మ నిన్ను కొడుతుంది, నువ్వు చచ్చిపోతావు, వాస్తానికి వెళ్ళిపోయి ఎవరినన్నా అడిగి సార్ వాళ్ళని పోలీసు వాళ్ళని ఎవరినన్నా అడిగి వాళ్ళు పంపిస్తారు అని చెప్పిండు. ఈయన అమెరికాలో చదువుకున్నాడండి. అమెరికాలో చదువుకొని ఆగమైపోయి ఉమెన్స్ కాలేజీలో భిక్షాటని అడుగుతుంటే బంగారు తల్లి ఇంటర్వ్యూ చూసి చాలా ఓపికగా దోమల మలమూత్ర విసరణ దగ్గర కూర్చొని ఓపిక కూర్చొని బట్టలు పెట్టి కడుపుండి అన్నం పెట్టిన వాటమ్మ. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్. రక్షణ మాదే, బాధ్యత మాదే, ఉంటాం ప్రతి నిమిషం మీ కొరకే అని చెప్పేసి వాళ్ళది ఒక రింగ్ టోన్ వస్తూ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు లేదనుకోండి, బట్ అది అక్షరాల నిజం అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఆమె కనిపిస్తున్నారు, మీరు చూడండి. పెద్దావిడ గత కొంతకాలం నుంచి ఇక్కడే ఉన్నారంట. అయితే నార్సింగి పిఎస్ కి సంబంధించినటువంటి పాట్రోలింగ్ వెహికల్ ఆమెని చాలా సార్లు ఇటు చూశారు. వాళ్ళు వెళ్తూ ఆ వెహికల్లో, అందులో ముఖ్యంగా జావేద్ గారు అని చెప్పేసి ఆయన నాకు పర్సనల్ గా కూడా తెలుసు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అంటే పోలీసులు చాలా బాధ్యతలు నెరవేరుస్తుంటారు, బట్ ఒక మనిషి గత కొంతకాలం నుంచి ఇక్కడే ఉందని గమనించి ఆమెను ఒక సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో పంపించాలి అని చెప్పి ఆయన నాకు కాల్ చేసి, మేడం ఇలా ఉన్నారు, కొంచెం ఎవరన్నా ఆశ్రమం వాళ్ళకి చెప్పండి అని చెప్పి మార్నింగ్ చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే జనరల్ గా పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు. మరి ఇంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళి ప్రతిదీ గమనించి చేయడం అనేది నిజంగా గ్రేట్ అనిపించింది. తప్పకుండా అండి నేను చెప్తానని ఇమీడియట్ గా ఆలేటి ఆశ్రమం వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారు ఈ మన తీసుకువెళ్లేదానికి. మరి కొద్దిసేపట్లోనే వాళ్ళు కూడా రీచ్ అవుతారు. అంతలోపు మనం ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే, నేను జావేద్ గారిని అడిగాను, ఒకసారి మీరు మాట్లాడండి అని. వద్దు మేడం, అది మా బాధ్యత, డ్యూటీ చేసామంతే, అందులో ఏముంది అంటున్నారు ఆయన. బట్ నేనైతే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని, ఆయన కొలీగ్ని ఇద్దరిని కూడా విజువల్స్ లో చూపిస్తాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తీసుకోండి అయినా సరే. ఆమెతో మాట్లాడదాం మనం. ఏ ఊరు మీది? మాది అక్కడ మహబూబ్ నగర్ అమ్మ. మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ దాటినాక చాలా దూరం. అయితే నా భర్త చనిపోయింది ఆ పాప పుట్టినాక. ఒక బిడ్డ, నాకు కొడుకులు లేరు. అయితే ఆ పాపను, చిన్న పాపను తీసుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసిన పనికి. ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ కు? ఆమె చిన్న ఉన్నాక వచ్చిన, ఒక 5 సంవత్సరాల పాప. ఇక్కడనే అపార్ట్మెంట్ లో పని చేసుకుంటా ఉన్నాము. ఇంకొక ఆయన నన్ను చేసుకున్నాడు అమ్మ. ఆయన వెళ్ళిపోయిండు ఉన్నమాట. ఆయన వెళ్ళిపోయాడు. పిల్లకి చిన్నతనంలో పెళ్లి చేసిండు. చేసినాక ఆయన ఫస్ట్ భార్య బిడ్డ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే నా బిడ్డ అల్లుడు ఉన్నాడు కదా, నాకని ధైర్యం వచ్చిందమ్మ. 2 కొడుకులు నా బిడ్డకు, నా కడుపులో ఒక బిడ్డ అయితే ఒక బిడ్డకి 2 కొడుకులు అని ఈ ధైర్యం మీద పని చేసుకుంటా, ఇల్లులో పని చేసుకుంటా, ఈ సాలలో పని చేసుకుని అయితే ఇంకా చేసుకుంటా ఉన్నా. అయితే అడుక్కోకుంటే అయితే అల్లుడు ఏం చేసిండు, వాచ్మెన్ కుంచినమ్మ వెళ్ళేసి శ్రీకాళం. ఇద్దరిని వాచ్మెన్ కుంచిన, నేను ఇంట్లో పని చేసుకుని వచ్చి పిల్లలు చూసుకొని, వాళ్ళకి అత్త మామ లేరు, వాళ్ళకి చేసుకుంటా ఉన్నామ్మ. పిల్లలకి చేయాలి బాలంతప్పుడు. అయితే వాళ్ళకి చేసుకుంటా నేను మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటా, మళ్ళీ అట్లా చేసుకుంటా ఉన్నామ్మ. అయితే ఇంకా రాంగ అల్లుడు బాగా తాగబట్టే తాగుకుంటా 2 బాగా లొల్లేకు, బిడ్డకు అల్లునికి లొల్లి. అయితే ఈ పిల్ల డబ్బులు, వాచ్మెన్ డబ్బులు అన్నీ, అమ్మ నీ పేరు మీద బ్యాంకులో వేసుకో, నేను చూపిస్తే బ్యాంకు ఇన్నే ఉంది, నీ పేరు మీద వేసుకో అమ్మ అని అంటే, ఈ పిల్ల అయినాక అమ్మ పాప
ఆడ ఉంది బస్ స్టాప్లో. బట్టలు ఇడవమంటే ఇస్తలేదు, ఏం చేస్తలేదు, నన్ను దగ్గరికి రానిస్తలేదు, కొడుతుంది. అయితే మొగని కోసం అని మొగడు దొరుకుతాడని ఆడ పోయిండు 2 సంవత్సరాల. ఆయన కోసం అని పోయి జ్వరం వచ్చి పడింది, టైఫాయిడ్ జ్వరం. నేను ఆడుకున్న డబ్బులు ఏం చేసి నన్ను కొట్టింది ఫస్ట్. కొడితే ఈ కాళ్ళు భూమికి గుద్దుకపోయి రోడ్డు ఈ కాళ్ళు నొప్పి చేసింది. మళ్ళా మొన్న వీడికి వచ్చినాక మళ్ళా కొట్టింది అమ్మ. నీలపూర్ హాస్పిటల్కి ఇతని సారోళ్ళు హాస్పిటల్ పంపించింది. అక్కడ అంత ఊళ్ళో నా కష్టం అంతా వెళ్తామ్మా. అయితే ఇక ఏం చేసిన నీలపూర్ హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్కి పోయినాక అక్కడ చూపించుకొని వచ్చినాక మళ్ళా సరిగ్గా రాలే. నేనే లేవటకం అవుతుంది. ఒక పిల్లగాడు సంపలో వాడు చనిపోయాడు. 2 కొడుకులు అవుతుంది. ఒక కొడుకు ఉన్నాడు ఇక్కడ చిన్నోడు 15 సంవత్సరాలు వెళ్ళి 16 సంవత్సరాల వాళ్ళు. అయితే ఆ పిల్లోడు అమ్మమ్మ నిన్ను కొడుతుంది, నువ్వు చచ్చిపోతావు, ఆస్థానికి వెళ్ళిపోయి ఎవరినన్నా అడిగి సార్ వాళ్ళను పోలీసు వాళ్ళను ఎవరినన్నా అడిగి వాళ్ళు పంపిస్తారు అని చెప్పిండు. సరేలేరా నేను గుడికాడ ఇంత ఆడుకుంటాను, నా శాగా పొద్దుగల ఆయన ఆశీర్వాదం ఇచ్చి సరే పోయిరా అమ్మా అని చెప్పి ఎప్పుడు గుడికి వచ్చినా కానీ మంగళవారం శనివారం వస్తామ్మా ఆడుకుంటాం. మరి ఏం చేసి చేతన అయితే లేదు పనికి. ఇక ఈయనే వండుకున్న నా అయితే దుమ్ము అంతా కన్నులకు వస్తుంది, నిద్ర లేదు. ఏం చేయాలి, నాకు చిన్నప్పటి నుంచి ఒకటే కష్టం అమ్మా. అయితే ఆ పాపను మంచిగా చేపించినా కానీ ఇక్కడనే ఉంది కానీ నన్ను దగ్గరికి రానిచ్చలేదు. కూతురు చూడట్లేదు ఇప్పుడైతే, చూడట్లేదా కూతురు? ఆ పాపకు మంచిగా లేదు కదా, ఆ పాపకు చూపించుకొని వచ్చిన కదా. అయితే మొన్న అంటే 2 నెలలు అవుతుంది వచ్చి నాకు పింఛన్ వస్తుంది అమ్మ, నెలకు రావా, నా తోడు ఎవరన్నా పంపించాలని మీరు. అదిగో ఆలేటి ఆశ్రమం నుంచి అంకుల్ కూడా వచ్చేసారు వాళ్ళని తీసుకెళ్ళటానికి. ఆయనతో పాటు ఇంకొక 2-3 కూడా తీసుకొని వచ్చారు, ఎందుకంటే లేడీస్ని కూడా తీసుకొని వచ్చారు ప్రొటెక్టివ్ గా ఆమెను తీసుకుని వెళ్లే దానికోసం. అలాగే వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఒకసారి అంకుల్తో మాట్లాడదాం. అంకుల్ చెప్పండి, మీరు ఫోన్ చేయంగానే బిడ్డ ఎన్నింటికి రావాలి అని అడిగారు, అలానే వచ్చేసారు. పాపం వాళ్ళు బాధ్యతగా ఓన్లీ పోలీస్ డ్యూటీ అనే కాకుండా ఇలా సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్ళు నాకు ఫోన్ చేయటం, ఇమ్మీడియట్ గా నేను మీకు చేయటం, స్పందించి మీరు రావటం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అలాగే మన పోలీస్ వ్యవస్థకు కూడా నేను ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. నిజమమ్మా, మీరు చెప్పిన మాట వాస్తవం. ఈరోజు భాగ్యనగరాన భిక్షమడిగే అభాగ్యులేని మహానగర ఆవిర్భావం అనేది 100-90% సక్సెస్ అయింది. ఇది మీరు కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఏ రాష్ట్ర రాజధానిలో చూసినా కూడా ఈ సక్సెస్ఫుల్ రేట్ లేదు. ప్రపంచంలో 231 దేశాలు ఉంటే దాంట్లో కేవలం 5 దేశాలు మాత్రమే బెగ్గర్లెస్ కంట్రీస్ గా ఉన్నాయి. ఒకటి చైనా, వియత్నాం, క్యూబా, లావోస్, ఉత్తర కొరియా. ఇవి మాత్రమే, అంటే సోషలిస్ట్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాల్లో మాత్రమే అక్కడ బెగ్గర్స్ అంటే భిక్షాటన వాళ్ళు ఉన్నారు. మీరు యూరోప్ కంట్రీస్ లో చూసినా, వెస్టర్న్ కంట్రీస్ చూసినా, లాటిన్ అమెరికన్ కంట్రీస్ చూసినా, ఎక్కడ చూసినా, ఆసియన్ కంట్రీస్ లో చూసినా, ఎక్కడున్నా మీకు భిక్షం అడిగే అభాగ్యులు కనిపిస్తుంటారు. కానీ భారతదేశంలో ఒక హైదరాబాద్లోనే ఉన్నది ఈ సక్సెస్ రేట్. ఎందుకు జరిగిందంటే ఆలేట్ ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమ గోశాల రామోజీ ఫిల్మ్ సిటీ ఉండి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 26 సంవత్సరాలు ఇది ఒక తపస్సు యజ్ఞంలాగా జరుగుతుంది. హైటెక్ సిటీ నుండి ఇబ్రాహీంపట్నం, బోడుపల్లి, పాడిచేరి వరకు అన్ని పోలీస్ స్టేషన్ నుండి మొన్న ఈ నర్సింగ్ పిఎస్ని కూడా ఒక అభాగ్యుని పంపించారు. ఇట్లా నెలకి 40-50 మందిని మంచిగా చేసి పంపిస్తూ ఉంటాం. 10-15 మంది కూడా చనిపోయిన తర్వాత వారి మత ఆచారాల ప్రకారం లీగల్గా మేము అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఈ క్రమంలో దేనికి ఆకర్షితులై అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సెన్సేషనల్ స్టార్ డాక్టర్ రాకేష్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఆకర్షితులై మా దగ్గరకు వచ్చిన తర్వాత, మా దగ్గర 4 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత రాకేష్ మాస్టర్కి నాకు ప్రియమైన బిడ్డ నా తల్లి. ఈరోజు నికార్సమైన తెలుగు జర్నలిజానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా అనేది పక్కకు పోయింది. ఈరోజు సోషల్ మీడియా ఒక యుగం నడుస్తూ ఉంది. ఈరోజు తెలుగు జాతి గడ్డ మీద గర్వించే రీతిలో సుమన్ ఛానల్ నెంబర్ 1లో ఉన్నది. 1 కాదు, 2 కాదు, వేలాది మందికి జీవనోపాధి ఇస్తూ ఒక 65 విభాగాలుగా ఛానల్ని సీఈఓగా చేస్తున్న ఈ బిడ్డ ఎవరైతున్నారో సాధారణ వ్యక్తిత్వం. ఈమె గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన, పద్మవిభూషణ్ ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా తక్కువే. ఎందుకంటే బిడ్డ మేము ఇంతసేపు అదే అనుకుంటాను, ఇచ్చిన టైంకి కరెక్ట్గా ఉంటుంది అన్నాడు. ఏ కన్న తల్లి బిడ్డ. ఈయన అమెరికాలో చదువుకున్నాడండి. అమెరికాలో చదువుకొని ఆగమైపోయి ఉమెన్స్ కాలేజీలో భిక్షాటన అడుగుతుంటే బంగారు తల్లి ఇంటర్వ్యూ చూసి చాలా ఓపికగా దోమల
మలమూత్ర విసరణ దగ్గర కూర్చొని ఓపిక కూర్చొని బట్టలు పెట్టి కడుపుండి అన్నం పెట్టినవాటమ్మా. ఇది పబ్లిసిటీ అయిపోయిన తర్వాత మీ ఛానల్ నుండి మన ఛానల్ సుమన్ ఛానల్ నుండి బాహ్య ప్రపంచం తెలిసిన తర్వాత వెంటనే ఈ రక్షక పడ్డ దేవుళ్ళే మీరు నిజంగా రక్షక పడ్డ దేవుళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు అక్కడ స్పందించి మన ఆశ్రయం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూడమ్మా, సమాజం అంటే దేశం అంటే మట్టి కదా, దేశం అంటే మనుషులు. అంబేద్కర్ మహనీయుడు అంటాడు, రంగురంగుల అద్దాల మేడలు బిల్డింగ్లు కాదు, సాధారణ మనుషులలో మౌలికమైన మార్పు రావాలంటారు. అదే నిజమైన సామాజిక మార్పు అంటారు. ఆ మార్పు దారి తీసే వాళ్ళే నిజమైన మేధావులు అంటారు. నిజమైన మేధావి అంటే నువ్వే తల్లి. ఇగో ఈ మార్పు తీసుకొచ్చారు. ఇంతకంటే ప్రత్యేక సాక్ష్యమే ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మీరు చెప్పినట్లమ్మా, నేను మా అల్లుడు వినయ్ కుమార్ గాని, మా పాప శ్రమైక హరీష్ గాని, హరీష్ గాని, మా బాబు గాని మొదట మేము ఎక్కడైతే రోడ్ల మీద ఉన్నారో సైకిల్ మోటార్ల మీద తీసుకొని వస్తూ ఉండేది. తర్వాత చిన్నజీరు స్వామి వారు ఒక అంబులెన్స్ ఇస్తే అంబులెన్స్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు కిరాయి తీసుకున్నాం. దీని స్పాన్సర్ కూడా బాహుబలి వినయ్ మా అల్లుడు గారే స్పాన్సర్ ఈరోజు తీసుకురావడానికి. నువ్వు చెప్పిన బిడ్డ మాకేమో ప్రాణం ఆగట్లే, గబగబ నా బిడ్డ చెప్పిందని మేము ఊరికొచ్చినాం. నేనున్నారా అంకుల్ అని అల్లుడు గారు ఇది చేసిండు అన్నట్టు. మీకు ఒక అప్పీల్ చేస్తున్నాండి, ఈ ఛానల్ నుండి ఎవరన్నా మాకు ఒక అంబులెన్స్ ఉంటే ఇట్లాంటి బిడ్డలు ఇట్లాంటి పెద్దలు మాకు ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే 10% కూడా బెగ్గర్లెస్ సిటీకి ఆటంకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సేవ్ చేసి వాళ్ళ ఇళ్లలో పంపుదాం. మీకు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి పని చేశారు. ఒక మంచి మనిషికి జీవితాన్ని ఇవ్వడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళు చెప్పడం, వెంటనే నేను అడగటం, అంకులు మీరు రెస్పాండ్ అయ్యి మీరు కూడా మీ వంతు సహకారంగా కార్ ఇచ్చి మరి ఆయన తీసుకొని వచ్చారు. అందరికి నమస్తే అండి. నా పేరు వినయ్, నేను ఫిల్మ్ యాక్టర్ని. అంటే నాకు షూటింగ్ లేకపోతే నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. గత 25 సంవత్సరాల నుండి మా మామగారికి హెల్ప్ చేస్తూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఫోన్ చేసి ఇలా సుమన్ టీవీ నిరుపమ్మ గారు ఫోన్ చేసి ఒక అమ్మ ఉన్నది మణికొండలో, తొందర రా అంటే రావటం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ సుమన్ టీవీ ద్వారా ఒక అమ్మకి మరో జీవితం ఇవ్వబోతున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ఎక్కడున్నా మీరు మాకు తెలపండి, మేము వచ్చి తీసుకుపోయి వీళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ. అంకుల్ వాళ్ళతోటి పోమ్మా నువ్వు, సరేనా? మంచిగుండు. నేను ఫోన్ చేస్తా ఉంటే అక్కడ అన్ని ఉంటాయి. అంకుల్ ఈమెకి పెన్షన్ వస్తుందంట, ఆ పెన్షన్ కోసం అంట నెలకు ఒకసారి కొంచెం పంపించండి చాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.